పాపం ఆ రైతులు నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష నేతగా వారి సాధబాధకాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులకి చెప్పారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పేవాళ్ళండి. ఆయన గొప్పగా వినేవారు. వీళ్ళ కోసం ధర్నాలు చేసినవారు. వీళ్ళ కోసం ఆ ప్రభుత్వాన్ని వీడి బయటకొచ్చి మీరు రైతులను మోసం చేస్తున్నారని ఇలా మాలాగే గర్జించేవాళ్ళు సార్. సడెన్‌గా గొంతు ఎందుకు మూగబోయిందో అర్థం కాలేని పరిస్థితి. ఎందుకు మాట్లాడలేని పరిస్థితిలో అన్న ఉన్నాడో తెలియని పరిస్థితి. వీటన్నిటికంటే మించి ఒక పాయింట్ ఫేవర్‌గా ఉంది సార్. ఆయన ఎప్పుడు కూడా రైతులని భూములు మీరివ్వండి, గొడవ చేయకండి, మీరివ్వండి అని మాత్రం అనలేదండి. కాకపోతే ఇవ్వొద్దని కూడా చెప్పలేదండి. ఇదేంటి అని ఇదేంటి అని ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ అమరావతికి ఆయన పూర్తిగా వ్యతిరేకం అంటూ ఒక్క మాటలో చెప్పారు. జై ఆంధ్ర అనండి, జై అమరావతి అనకండి. అమరావతి అంటే 29 రైట్. గ్రామాలకే సంబంధితం అయిపోతుంది అంటూ కూడా ఆయన భాషలో, ఆయన భావనలో కొంత ఈ అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ అయిపోతుంది. కొంత సామాజిక వర్గాన్ని డెవలప్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇది రియల్ ఎస్టేట్ తప్ప మిగతా వాళ్ళు వస్తే రాళ్ళేసే పరిస్థితి కూడా ఉంటుందేమో అని ఆయన చెప్పిన భావజాలం ఇప్పుడు అక్షర సత్యంలా నిరూపితమైంది.